హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో యాజ్ యూజువల్గా ఇవాళ కూడా బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో విత్ డిఫరెంట్ అండ్ వెరీ వెరీ యూనిక్ డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. దానికంటే ముందు యాజ్ యూజువల్గా రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఆల్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఎస్పెషల్లీ దిస్ బ్లాక్ బీడ్స్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. దాదాపు ఈ వీడియోలో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా వెరీ వెరీ యూనిక్గానే ఉన్నాయి. మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ మీరు నాకు ఇచ్చే స్పెషల్ సపోర్ట్ ఏంటంటే దయచేసి బ్లాక్ బీడ్స్ వీడియో లైక్ చేయండి. ఎందుకంటే బ్లాక్ బీడ్స్ అంటూ నచ్చని వాళ్ళు ఉండరు. అండ్ ఈవెన్ మీరు ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి చూసినా లేదంటే ఎంత పెద్ద షోరూమ్కి వెళ్ళి చూసినా కూడా కలెక్షన్స్ అన్నీ వెరీ లిమిటెడ్గా ఉంటాయి. వై? బికాస్ అది గోల్డ్. 20, 30, 40 అంతకు మించి 50 అనుకుందాం. రెడీగా ఉండేవైతే అంతే ఉంటాయి కదా. సరే 100 పీసులు అనుకుందాం. 100 పీసులు నల్ల పూసలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అంటే మేబీ ఉండొచ్చు కదా పెద్ద షోరూంలో. అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే ఉండవు కదా. సో మన ఛానల్లో వచ్చేసి ఏంటంటే ఎవ్రీ వీక్ కొత్త కలెక్షన్స్ బ్లాక్ బీడ్స్లో మీరు ఎక్కడ చూడని వెరైటీస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. అండ్ చాలామంది ఏంటంటే ఓల్డ్ వీడియోస్లో కూడా వెళ్ళి అడుగుతున్నారు చేసి ఇవ్వండి అని. తప్పకుండా అండ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. డెఫినెట్గా చేసిస్తాను. మెటీరియల్ ఉన్నంత వరకు అది ఎంత ఓల్డ్ వీడియో అయినా నేను చేసిస్తాను కదా. సో అందుకని మీతో పాటుగా మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరూ కూడా నచ్చేలాగా ఉండాలన్నట్టుగానే ప్రతి కలెక్షన్లో కూడా యూనిక్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అందుకని దయచేసి ప్రతి బ్లాక్ బీడ్స్ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ విల్ గో విత్ యాజ్ యూజువల్గా పలకసర్లతో వేశాను. ఇవన్నీ ఏంటంటే స్మాల్ సైజ్ ఆఫ్ అనమాట, టైనీ సైజులో ఉంటాయి చూసారా, ఆ సైజ్ ఆఫ్ పలకసర్లు. సన్నని నాజుకైన వర్క్, కానీ అసలు ఇది వేసుకుంటే ఎంత అందంగా ఉందంటే నాకు నేనే ఎంత మురిసిపోయానో ఇది వేసుకొని. చాలా 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 మురిసిపోయాను. అంత నాజుగ్గా, అంత స్టైలిష్గా, అంత పొందిగ్గా ఇది నా కోసమే చేసుకున్నానా అన్న ఫీల్ అయ్యేలాగా ఉందన్నమాట. ఒక్క మాటలు చెప్పినా క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోయింది దీనికి. అంటే సన్నదనంలో కూడా ఇంత నాజుకుదనంలో కూడా ఇంత అందం ఉంటుందా అన్నట్టుగా నాకు ఈ కలెక్షన్ చూస్తేనే, ఇది మేక్ చేసి మెడలో వేస్తుంటేనే నాకు అర్థమైపోయింది అనమాట. ఏమనాలి, సన్నది ఎప్పుడైనా అందమే అనిపించింది. సో ఎన్ని పలకసర్లలో మేక్ చేసినా కూడా మళ్ళీ ఇది అతి సన్నని నాజుకైన వాటితో వేస్తే అసలు ఆ అందమే వేరప్ప. మీరు ఏమైనా అనుకోండి. ఇంకా సింపుల్ కావాలి అనుకుంటే ఇది ఆల్రెడీ సింపుల్గానే ఉంది, 1 లైన్లో చేసేసుకోండి. ఇది మీడియంలో ఉంది, డబల్ లైన్. లేదు ఇంకాస్త హెవీ అంటే 3 లైన్స్ 4 లైన్స్ అలా కూడా మేక్ చేసి ఇస్తాను. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే లెంత్ కిందికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. 3 లైన్స్ అంటే ఇంకొంచెం కిందికి వేయాల్సి ఉంటుంది. 4 లైన్స్ అంటే ఈ లెంత్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి అప్ టు 24-26 ఇంచెస్ వరకు తీసుకెళ్ళవచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్గా 2 లైన్స్ విత్ మిడిల్ 20 ఇంచెస్ లెంత్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎవరమైనా అకేషన్తో సంబంధం లేకుండా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ పీస్కి ఇచ్చే ట్యాగ్లైన్ ఏంటో తెలుసా? మీరు చూసిన దానికంటే వేస్తే బ్రహ్మాండంగా ఉంది. చెప్తున్నాను కదా, వేసుకొని చాలా మురిసిపోయాను నేను అని. తెలీదు ఏ చీర మీద వేసినా కానీ ఎంత అందంగా ఉందంటే ఒక్కటే ముక్కలో క్లోజ్ చేసేస్తాను, ఒకటే స్టేట్మెంట్లో క్లోజ్ చేసేస్తాను డిస్క్రిప్షన్. దీనిది ఏంటి, ఏమి ఇద్దామో దీని డిస్క్రిప్షన్. ఖచ్చితంగా ఇది మీరు మెడలో వేసుకున్నారనుకోండి, ఇది ఎక్కడ చేయించారు, అబ్బాయి ఎంత బాగుంది అని ఖచ్చితంగా అడుగుతారు. అది ఎవరైనా సరే, మీరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఒకసారి వేసుకొని చూసుకోండి. అప్పుడు అడుగుతారా లేదా ఒక చిన్న కామెంట్ చేస్తే మేము చాలా ఉబ్బిపోయి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా బెస్ట్గా ఇచ్చేస్తాం కదా. అందుకే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక చిన్న లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకాస్త బెటర్ కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. సరేనా? ఎంత దగ్గర నుంచి చూసినా దీని అందమే. ఆల్మోస్ట్ ఈ పీసెస్ అనేవి మీకు షోల్డర్ లెంత్ వరకు వచ్చేస్తుంది. కాలర్ బోన్ దాటి ఇంత మీకు ఫ్రంట్ వైపు ఎంత వైపు కనిపిస్తుందో అంతవరకు కవర్ చేశాను. బ్యాక్ మాత్రం బ్లాక్ ఇచ్చేసాను, మిడిల్లో కూడా బ్లాక్ ఇచ్చేసాను. ఇంకా ఇంతకు మించి ఇక్కడికి వెళ్ళిపోయామనుకోండి స్వెట్ ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది అనమాట నెక్ పీస్కి, మన నెక్కి. అందుకని వెనకాలకంతా బ్లాక్ ఇచ్చేసాను. చాలు, ఈ లెంత్ సరిపోతుంది. ఆన్ అండ్ యావరేజ్గా
18-20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. నేను ఇంకా దీనికి బ్యాక్ చైన్ అలాంటివి యాడ్ చేయలేదు, చేసి పంపిస్తాను. అందమైన నాజుకైన నల్ల పూసలలో ఇది కూడా ఒకటి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 990. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు అలాగా చూస్తూ ఉండండి, ఎన్ని చూపిస్తాను ఈసారి. ఇది ఇంకో అందాల బొమ్మ. చిన్నగా క్యాప్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్, పింక్ బీడ్స్తో వేసిన మాల. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. నెక్ లెంత్ వరకే వచ్చేస్తుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది కదా. రెగ్యులర్ పింక్ కాకుండా బేబీ పింక్ చూస్ చేసుకున్నాను. బేబీ పింక్ కూడా కాదు, ఇది రోజ్ పింక్. అండ్ మీకు ఇస్తుంటే, ఈ మాల ఇస్తుంటే ఇది బయటికి రాదు. ఇది కొంచెం నేను హడావుడిగా మేక్ చేశాను కాబట్టి ఈ ఒక్క డ్రాప్ కొంచెం బయటకు వస్తుంది. అది కూడా సవరించేస్తాను. ఇది లాస్ట్ మూమెంట్లో వచ్చిన ఐడియా అనమాట. ఇంక ఇది పెట్టాలి అనుకుని ఇంక మళ్ళీ రీమేక్ చేసే టైం లేదనమాట. అందుకని లాస్ట్ మూమెంట్లో చేసింది కాబట్టి చిన్న ఇదేంటి సవరణ అంటే, ఈ డ్రాప్ బయటికి కనిపించేస్తుంది కదా, ఇది కనిపించదు. ఒక ఇంచ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా మాల ఇంకా అందంగా కనిపించేస్తుంది. అది సవరించేసి పంపించేస్తాను మీకు. ఓకే, ఇలా మూవలుగా గుత్తులుగా వచ్చేసి మీరు ఏ శారీ మీదకి వేసినా కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ బ్లాక్ విత్ రోజ్ పింక్ అనమాట. అంటే డార్క్ రోజ్ పింక్ కాదు, లైట్ బేబీ రోజ్ పింక్ కాంబినేషన్తో చేసిన మాల. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఇయర్ రింగ్స్. ఇలా చిన్న బుట్ట వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. చాలా క్యూట్, ఓవర్ క్యూట్. చెప్పాను కదా ఈసారి వీడియోలో అన్నీ కూడా క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోయాయి అని. ఒకదాన్ని మించి ఒకటి ఎప్పుడెప్పుడు వేసుకుందామని నల్లపూసలు అనిపించింది నాకైతే నిజంగానే. ఓకే, చాలా చక్కగా, చాలా అందంగా, నాజుగ్గా, స్టైలిష్గా, సూపర్గా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని లెంత్ వచ్చేసి 17.5 సుమారుగా ఉంటుంది లెంత్ అనేది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ క్యూటిపై, వెరీ క్యూటిపై. దిస్ ఇస్ వావ్. నక్షి బాల్స్లో ఈసారి ఏంటంటే గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసాయి అనమాట. బాల్స్ అన్నీ కూడా ఇదిగోండి మీకు ఇలా వచ్చేసాయి. కార్వింగ్ వచ్చేసింది. అండ్ మధ్యలో పొడవు బాల్స్ వచ్చేసాయి విత్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ బాల్స్తో మేక్ చేసిన కలెక్షన్. వెరీ వెరీ లైట్ వెయిట్గా ఉన్నాయి. బాల్స్ అన్నీ కూడా చాలా హాలోగా వచ్చేసాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. కెన్ సీ దిస్ ఈజ్ అ 2 లేయర్డ్. కిందికి వచ్చేసి పైకి వెళ్ళేసరికి ఏంటంటే బ్లాక్ బంచెస్ ఇచ్చేసామన్నమాట. ఈ మాల బంచెస్లో చేస్తేనే అందంగా ఉంటుందండి. ఓపెన్గా చెప్పాలంటే అసలు ఈ వర్క్ బంచెస్ మీద చేయడం అనేది కొంచెం టఫెస్టే మిగతా దాంతో పోలిస్తే కనుక. కొంచెం స్లో డౌన్ అవుతుంది అనమాట ఇవి యూజ్ చేసినప్పుడు వర్క్ అనేది. మిగతా స్పిన్నల్స్ అవి పెడితే కనుక ఫాస్ట్గా లాగచ్చు బీట్స్ అన్నీ కూడా. బట్ ఇది పెడితే కొంచెం వర్క్ స్లో అవుతుంది. కానీ కొన్నిటి ఏంటంటే కొన్ని డిజైన్స్ వీటి మీద పెట్టినంత అందంగా స్పిన్నల్స్ మీద పెడితే రావట్లేదండి. అందుకే కొన్ని ట్రెడిషనల్ పీసెస్కి ఇంకా నేను డిసైడ్ అయిపోయా ఇవే పెట్టేద్దాము అని. అంటే చూస్తాను ఏది బాగా అనిపిస్తే అది పెట్టడమే. ఇంకా దట్ ఈస్ స్పిన్నలా ఈ బంచెస్ అని కాదు, ఆ వర్క్కి ఆ పర్టికులర్ వర్క్కి కాస్త డిలే అయినా సరే ఇది పర్టికులర్గా అంటే ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ మేక్ చేయాలంటే కొంచెం డిలే అవుతుందన్నమాట. ఇదేంటంటే చాలా సన్నగా ఉంటాయి బీట్స్. ఇదిగోండి చాలా టూ మచ్ థిన్గా ఉంటాయి. రెగ్యులర్ టైం కంటే ఇది మేక్ చేస్తుంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది మాకు. బట్ ఓకే, అయినా సరే మీతో తిట్లు తింటాను, నో డౌట్. ఎందుకు తింటాను అంటే కొంచెం డిలే అవుతుంది కదా ఇవన్నీ చేయాలి అంటే. తిట్లు తిన్నా సరే అవే బ్లెస్సింగ్స్ అనుకొని ఇదే పెడుతున్నాను వర్క్. ఎందుకంటే లాస్ట్ టైము ఏం పెట్టాం మనం ఈ వర్క్ మీద ఎక్కువ ఆర్డర్స్ ఏం తీసుకున్నాం, సావిత్రి సెట్ తీసుకున్నాం కదా. అవైతే దగ్గర 85 పీసెస్ వరకు తీసుకున్నాం ఆర్డర్స్. కంప్లీట్గా వర్క్ దీని మీదనే. ఇంకా మీకు నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే మీరేమో ఇవాళ ఆర్డర్ ఇచ్చేసి రేపటికల్లా ట్రాకింగ్, ఎల్లుండికల్లా ఐటెం మీ దగ్గర ఉండాలి అంటారు. ఓకే, బాగుంది మీ కోరిక, అది తప్పేం కాదు. ఎవరైనా నేను కూడా ఆ ప్లేస్లో ఉంటే అట్లనే ఎక్స్పెక్ట్ చేస్తాను కావచ్చు. కానీ వెన్ కమ్స్ టు ద వర్క్ ఏంటి, ప్రతిదీ కూడా
మేక్ చేస్తూ చేయాల్సిన కలెక్షన్. అండ్ ఎక్స్క్లూజివ్గా బ్లాక్ బీడ్స్ అయితే కనుక మాన్యువల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా చాలామంది అర్థం చేసుకుంటున్నారు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆల్ ద బ్లాక్ బీడ్స్ ఆర్ హ్యాండ్మేడ్ కలెక్షన్స్. మెజారిటీ అంటే ఒక్క బ్లాక్ బీడ్స్ అనే కాదు, దాదాపు ఛానల్లో ఎక్కువ అవే టెలికాస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. వాటన్నిటినీ మేక్ చేయాలంటే కాస్త సమయం పడుతుంది నాకు. నేను మీ దగ్గర నుంచి ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను, కాస్త సమయం ఇవ్వండి మీ ఆర్డర్స్ మీకు రిసీవ్ అవ్వడానికి అని. రెడీమేడ్ ఐటమ్స్ అంటే మీరు ఇవాళ చేసేస్తే రేపటికల్లా ట్రాకింగ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ వెన్ కమ్స్ టు ద హ్యాండ్మేడ్ దెర్ ఈజ్ అ టైం టేకింగ్ విల్ హ్యాపెన్ అనమాట. అది అర్థం చేసుకోండి దయచేసి. ఇవన్నీ గోల్డ్ పాలిషింగ్లో ఉండే నక్షీ బాల్స్, డిఫరెంట్ షేప్స్ని ఒక రూపం తీసుకొచ్చేసామన్నమాట. ఇది లెంత్ ఎంత వస్తుందంటే 18-20 ఇంచుల మధ్యలో వచ్చేస్తుంది. 18 కాదులండి, 20 ఇంచులు ఉంటుంది. వేసుకున్నా కూడా 20 ఇంచెస్ లెంత్లోనే ఉంటుంది. అంతకంటే కిందికి దించితే బాగోదు, అంతకంటే పైకి కూడా అంతగా గొప్పగా ఉండదు. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ లెంత్ వాట్ ఐ ఫీల్. ఓకే, డిఫరెంట్గా బ్లాక్ బీడ్స్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ వర్క్ ప్లేస్లో మీ కలీగ్స్ ఫిదా అవ్వాల్సిందే మీ నల్లపూసల కలెక్షన్ చూసేసి. బాబోయ్ అసలు టచ్ చేసే పని లేదు, అసలు ఇంత మంచి కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరుకుతున్నాయని ఖచ్చితంగా అడిగి తీరాలి. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. ఏంటా క్యూటీ పై? దీస్ ఆర్ ద మల్టీ సీజెడ్ బీడ్స్. ఇదిగోండి, అన్ని మల్టీ కలర్స్లో సీజెడ్ బీడ్స్ అనమాట. బట్ అన్నీ లైట్ కలర్స్ చూస్ చేసుకుందాం. కలర్స్ వచ్చేసి అన్ని ఫ్లోరల్ కలర్స్, అన్నీ కూడా లైట్ కలర్స్. వాటికి ఏంటంటే నక్షీ బాల్స్తో టచ్అప్ ఇస్తూ బ్లాక్ మల్టీ ఈ కాంబినేషన్లో చేసిన మాల. బాగుంది కదా. 17.5 ఇంచెస్ అప్రాక్సిమేట్లీ వస్తుంది లెంత్. ఇది కూడా మల్టీ సీజెడ్ బీడ్స్ ఇవన్నీ కూడా, అందుకే మీకు ఎంత షైన్ అవుతున్నాయి. ఓకే, బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ చైన్ వేసే పంపిస్తాను. ఇప్పుడు వేయలేదు, డిస్పాచ్ చేసే ముందు ప్రతిదానికి వేసే పంపిస్తాను. బట్ ఐ సజెస్ట్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ లెంత్. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ప్రెటీ కలెక్షన్. ఇవి వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా కుందన్ పీసెస్తో ఇచ్చేసాము కలెక్షన్ అంతా కూడా. కుందన్లో జడా వర్క్, కుందన్లో బిగ్ సైజ్ ఆఫ్ కుందన్ పెండెంట్ విత్ అనిక్స్ బీడ్స్ అండ్ అగైన్ కుందన్ పీస్ వచ్చేస్తాయి ఇలాగా విత్ 2 లేయర్డ్ వచ్చేసాయి అనమాట. ఇన్సైడ్ వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ ఆఫ్ పెండెంట్ ఇచ్చాము, అవుటర్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ పెండెంట్ వచ్చేసింది అనమాట. కొంచెం బిగ్ సైజ్ ఏం కాదు, మంచి బిగ్ సైజే ఉంది ఇది. ఇలా 2 లేయర్డ్గా వచ్చేస్తుంది. రొటీన్ బ్లాక్ బీడ్స్ వద్దు, కొంచెం డిఫరెంట్గా కాస్త పార్టీవేర్గా కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జనరల్గా మనం ఎలా చూస్తాం, కుందన్ పీసెస్ కింద పర్ల్స్తో చూస్తాం. వెరీ కామన్గా మనం చూసేది ఏంటంటే పర్ల్స్, లేదంటే మధ్యలో గ్రీన్స్తో టచ్అప్. ఇవన్నీ ఏది వద్దు, కాస్త యూనిక్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో అన్నిటికీ గోల్డ్ బాల్స్ అల్లేసామన్నమాట. ఇది కూడా చూసేసుకోండి. ప్రతి కుందన్ పీస్కి అలాగే వచ్చేస్తుంది మీకు. కంప్లీట్గా గోల్డ్ బాల్స్తో మేకింగ్ వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే నల్ల పూసలలో కాస్త పార్టీవేర్ కలెక్షన్ అన్నమాట. వెరీ వెరీ న్యాచురల్, వెరీ యూనిక్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా, సో బ్యూటిఫుల్.
సో జడా వర్క్లో ఉన్న ఇలాంటి స్టడ్స్ కానీ బుట్టలు కానీ ఎలా పెట్టుకున్నా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. అండ్ లెంత్ వచ్చేసి సుమారుగా 22-24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. టోటల్గా బీడ్స్ ఇచ్చాను, కాస్త ఎక్స్టెన్షన్ చైన్ వేసి పంపిస్తాను. విత్ టోటల్ బీడ్స్ లెంత్ నేను చెప్పేది ఏంటంటే అప్రాక్సిమేట్లీ 22 నుంచి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ ద పెండెంట్ లెంత్, ఇది కలుపుకొని. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ అ చైన్ విత్ సింపుల్ అండ్ ఎలిగెంట్ పెండెంట్ అనమాట. చాలా సింపుల్గా చాలా నీట్గా ఉన్న పెండెంట్ ఇది. ఇలా వచ్చేస్తుంది, బాగుంది కదా. దిస్ ఈజ్ నాట్ టూ స్మాల్ కాదు, స్మాల్ అంటే మళ్ళీ ఇంకా స్మాల్ వస్తుంది, కొంచెం బిగ్, స్మాల్ కంటే నెక్స్ట్ సైజ్ అనమాట. అండ్ ఇందులోనే ఇంకో కాంబినేషన్లో కూడా ఉంది, ఇది ఇంకో కాంబినేషన్. ప్రైస్ ఫర్ దీస్ టూ ఆర్ 450 రూపీస్ ఈచ్. ఇదొక కాంబినేషన్, ఇదొక కాంబినేషన్. ఓకే, ఈచ్ నేను చెప్పేది ప్రైస్ ఫర్ ఈచ్ ఈజ్ 450. 450కి 2 పీసెస్ కావండి. ఓకే, అండ్ దెన్ దిస్ ఈస్ వన్ మోర్. సో ఫైనల్గా ఏది తీసుకోవాలి అని డైలమాల్లో పడేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే ఇలాంటి కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నాను. అండ్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. ఇవన్నీ కూడా గోల్డ్ పాలిషింగ్లో ఉండే నక్షీ బాల్స్. జనరల్గా నక్షీ బాల్స్ అన్నీ కూడా మ్యాట్ పాలిషింగ్లో వస్తాయి, బట్ దిస్ ఇస్ టైప్ ఏంటంటే కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసాయి అన్నమాట. యూ కెన్ సీ ద క్రాఫ్టింగ్ అండ్ ద ఫినిషింగ్. ఓకే, ఇలా జస్ట్ 2 లేయర్డ్గా వచ్చేస్తుంది అనమాట బ్లాక్ బీడ్స్ అనేది. స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. పైకి వచ్చేసరికి ఏంటంటే ఇలా 3 వచ్చేస్తుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ చైన్ నేను ఇంకా వేసి పంపిస్తాను, బట్ అంత అవసరం లేదండి, ఎందుకంటే వీటన్నిటికీ కూడా లెంత్ 20 ఇంచెస్ అలా ఇచ్చాను. సో మధ్యలో అంతా కూడా ఆర్నిక్స్ బాల్స్తో టచ్అప్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్ అన్నమాట ఇదంతా కూడా. ఇవన్నీ ఏంటంటే యూనిక్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఎవరి మెడలో కనిపించవు, ఎక్కడో ఎవరి దగ్గర అలా యూనిక్గా కనిపించే కలెక్షన్స్ అనమాట. రొటీన్ నల్లపూసలు, బ్లాక్ బీడ్స్ విత్ సీజర్ పెండెంట్ మనం చాలా చూస్తూ ఉంటాం అందరి మెడలో కామన్గా. అలా కాకుండా బ్లాక్ బీడ్స్లోనే అందంగా మనం డిజైన్ చేసుకోవడం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే గోల్డ్ని కాసే పక్కన పెట్టేసి నల్ల పూసలో మేము ఎంత అందంగా ఉన్నామో చూడండి అని నలుగురికి చూపించడం అంతే. అండ్ ఎంత చిన్న నల్ల పూసలైనా అది ఏ గోల్డ్ ఆర్నమెంట్ కిందకి కూడా పనికిరాదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అందుకే డే 1 నుంచి కూడా
కాస్త బ్లాక్ బీడ్స్ మీద ఎక్కువనే ఫోకస్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ మధ్య మీరు ఇచ్చే రెస్పాన్స్ని యూస్ చేశాక వై కాంట్ వీ వర్క్ మోర్ అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. సో లెట్ us ట్రై ద న్యూ డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ అనిపిస్తుంది. అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ పర్టికులర్ బ్లాక్ బీడ్స్ డిజైన్స్లో మేక్ చేయడం అనేది నేను నా వర్క్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా నాకు అంతే రెస్పాన్స్ ఇస్తున్నారు కూడా. అది లైక్స్ రూపంలో అవ్వచ్చు, కామెంట్స్ రూపంలో అవ్వచ్చు, ఆర్డర్స్ రూపంలో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఐఎమ్ ఆల్సో బ్లెస్డ్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ సాటిస్ఫైడ్ by showing all these beautiful collections. And the price for this is 1250. మీకు ఇంకొక క్యూటీ పై చూపిస్తాను, అలాగే చూస్తూ ఉండండి. ఎంత ముద్దుగా ఉంది, బుట్ట కింద బుట్ట, మధ్యలో ముత్యం, రూబీతో టచ్అప్, పర్ల్. అరేవా ఎంత అందంగా ఉందో కదా. వా, ఇది చూడడానికి ఇంత అందంగా ఉంటే మెడలో వేస్తే ఇంకెంత అందంగా ఉండాలి మనం కదా. ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 390. ఇంకొక బంగారు తల్లియా, బంగారు తల్లి అనుకోండి, పెళ్లి కూతురు అనుకోండి, ఎవరైనా అనుకోండి, చూపిస్తాను చూడండి. ఇది ఈవిడే ఆ పెళ్లి కూతురు. బాగుంది కదా. డబల్ లాకెట్తో వచ్చేసి, కుందన్ లాకెట్తో వచ్చేసి, స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఐ షో యూ. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా. లోటస్ పైన ఒకటి, లోటస్ కింద ఒకటి, ఇలా మళ్ళీ ఫిష్ లాగా వచ్చేసి పక్కన కుందన్ పీసెస్ వచ్చేసి, వా. సైడ్కి వచ్చేసి ఏంటంటే పర్ల్లో నక్షి బాల్స్ ఇచ్చేసాం. క్యా బాత్ హై. ఈజ్ ఇట్ బ్యూటిఫుల్ ఆర్ నాట్? ఎలాంటి చీర అయినా కట్టండి, అది కాటన్ శారీ అవ్వచ్చు, 500 రూపాయల కాటన్ శారీ అవ్వచ్చు, 1000 రూపాయల కాటన్ శారీ అవ్వచ్చు, నో మ్యాటర్ వాట్ ఈస్ ద ప్రైస్ ఫర్ దట్. జస్ట్ వేర్ బ్లాక్ బీడ్స్, సింపుల్ ఆర్ హెవీ, ఏదైనా సరే నల్ల పూసలు వేసుకొని వెళ్ళండి. ఆబ్వియస్లీ ఆ లుక్కే వేరప్ప. ప్రతిసారి ఇదే డైలాగ్ చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. ఇంకా ఎవరికైనా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో మోర్ దాన్ 1 కలెక్షన్ లేదంటే కంపల్సరీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే ఇవి అంత యూనిక్గా ఉంటాయి. మీరు నగలు నట్రా, ఏమన్నా నట్రా, హారాలు, రవ్వల గాజులు, రవ్వల నెక్లెస్లు, సో ఎక్సెట్రా అన్నీ ఉన్నా మళ్ళీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నుంచి స్టార్ట్ పెట్టండి. ఎందుకంటే మనం వీటికి పెట్టేది వేలల్లో ఏం కాదు కదా, వందలల్లోనే కదా. మరి వందలలో పెట్టి మనని మనం ఎందుకు గొప్పగా చూపించుకోవద్దు? వందలలో పెట్టి మనం యూనిక్ అని ఎందుకు చూపించుకోవద్దు? మన జ్యువెలరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మన దగ్గర చాలా అందమైన నల్ల పూసలు చాలా ఉన్నాయి అని మీకు మీరు ఎందుకు చూపించొద్దు? తప్పకుండా చూపించాలి కదా. అందుకే మరి నేను చెప్పేది కూడా, బ్లాక్ బీడ్స్ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అబ్బా ఒక చిన్న కామెంట్ ప్లేస్ చేయరా, మంచిది అంటే మంచిది చెడ్డది ఏంటండి అని అనకండి. ఆ సోకాళ్ళ మంచిది ఏంటి అంటే కొంచెం నన్ను స్టిమ్యులేట్ చేసేలాగా ఉంటే గనక ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అందమైన డిజైన్స్ చాలా ఇస్తాను. ఎవరైనా అంతే కదా, మీరైనా అంతే, నేనైనా అంతే. అరే ఇది బాగుంది, ఇంకా బాగా చెయ్యి అంటే ఆబ్వియస్లీ బాగా చేస్తాం. అసలు నీకేం రాదు అంటే అసలు ఏం చెయ్యం. దట్స్ వెరీ కామన్ సైకాలజీ ఆఫ్ ఎ హ్యూమన్. అది నాకైనా మీకైనా సేమ్ లాజిక్. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక చిన్న కమెంట్ ప్లేస్ చేయండి. ఐ టు ఫీల్ మచ్ హ్యాపీ. బై దట్ ఐ కెన్ ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఐ ఆమ్ ది బెస్ట్ అని. ఆ ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదా. 890 ఇస్ అ ప్రైస్. చాలా నైస్గా, చాలా న్యాచురల్గా, నీట్గా, యూనిక్గా ఉంటుంది. చెప్పిన సినానిమ్సే ప్రతిసారి చెప్పి బోర్ కొట్టించొద్దు. కానీ ఈ బ్లాక్ బీడ్స్ చూడగానే ఓవర్ఫ్లో అయిపోతుందండి హ్యాపీనెస్ అనేది. అందుకే అలా చెప్పిందే చెప్పి విసుగైతే కొట్టించట్లేదని అనుకుంటున్నాను. 890 ఈజ్ ప్రైస్. ఏమిటో ఇవన్నీ చూస్తుంటే ఏదో తెలుగు పాటలు అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. వదిలేండి, పారిపోయి ఆయనతో ఛానల్ కూడా చూడరు ఇప్పుడు గొంతు విప్పానంటే. ఇది ఇంకొక అందమైన నగ, నల్ల పూసలలో లైట్ సీ గ్రీన్ పెండెంట్ అండి.
ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి. ఇది డబల్ కట్ స్టోన్, అందుకే మీకు అంత క్యూట్నెస్ ఓవర్లోడెడ్ కదా కనిపిస్తుంది. నిజంగానే ఓవర్లోడ్ అయిందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సరే మరి ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మంచి కలెక్షన్స్ చాలా చూపించేస్తాను. అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాళ్ళు, దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి. అండ్ ఈ మీరు ఇచ్చే కామెంట్స్కి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ నెక్స్ట్ వీడియోలో నేను ఇచ్చేస్తాను. ఓకేనా? సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.